ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేంద్ర మాజీ మంత్రికి ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు, కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుందండి. మోర్చడం ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాసు కన్నుమూశారు. ఏడాది మార్చి నెలలో తన ఇంటి పూజా గదిలో హారతి ఇస్తుండగా అగ్ని ప్రమాదం. గిరిజా వ్యాసు చికిత్స పొందుతూ మరణించారు. మార్చి నెలలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి గిరిజా వ్యాసు అగ్ని ప్రమాదంలో పడ్డారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్లో తన నివాసంలో పూజ చేసే సమయంలో, హారతి ఇచ్చే సమయంలో ఆమెకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఉదయపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలు చేసినటువంటి డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం ఆమెను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్కు తరలించినట్లు సూచించారు. ఇంట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం పైన గిరిజా వ్యాసు సోదరుడు గోపాల్ శర్మ స్పందించారు. గిరిజా వ్యాసు ఇంట్లో హారతి ఇచ్చే సమయంలో ప్రమాదవశాత్తు కింద నుంచి ఆమె దుప్పటికి మంటలు అంటుకున్నాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు కూడా చెప్పారు. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గిరిజా వ్యాసు కన్నుమూశారు. ఆమె మరణంపై పలువురు ప్రముఖులైతే విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు.